ఆ వెలిగిస్తున్న క్రమంలో ఒక వ్యక్తి, ఈ యేసుక్రీస్తు చాలా గొప్పవారంట, ఆయన చాలా మంచి మాటలు చెప్తారంట అని చెప్పి ఒక ఆయన చాలా ఆశతో ఎదురు చూస్తూ ఆ వ్యక్తిని ఎలాగైనా నేను చూడాలి, ఆ వ్యక్తిని నేను ఎలాగైనా చూడాలి యేసుక్రీస్తుని అని చెప్పి నిర్ణయించుకొని, ఎక్కడైతే యేసుక్రీస్తు ఏ మార్గంలో అయితే వస్తున్నాడో ఆ మార్గంలో ఒక చెట్టు ఎక్కి చూస్తున్నాడట. ఏం పేరు ఆయన పేరు? జక్కయ్య. ఎంత మనసుతో ఈరోజు ఎట్లయినా చేసి ఆయనను చూడాలి, ఎందుకంటే లోకమంతా ఆయన వెంబడిస్తుంది, చాలా మంది ఆయనను వెంబడిస్తున్నారు, మంచి మాటలు చెప్తానంట అని చెప్పి ఆయనని గురించి విన్న తర్వాత ఈయనకు ఒక ఆశ పుట్టింది, నేను ఆ వ్యక్తిని ఎలాగైనా చూడాలి. నిర్ణయించుకున్న తర్వాత చిన్నవాడైనందున చూడలేకపోయాడు, గుంపులో అంతమందిలో ఆయన చూడలేకపోయాడు. చెట్టెక్కి చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగిరా అని చెప్పిండు. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఎందుకు ఇస్తున్నాడు ఆయన? నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాడు. ఈరోజు మనం ఇవ్వగలుగుతాం అలా, ఎందుకంటే యేసుక్రీస్తు ఆయనని వెలిగించిండు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. ఆ వెలిగించే సమయంలో జక్కయ్య కూడా అని వెలిగించిండు. యేసుక్రీస్తు జక్కయ్యని వెలిగించిండు కాబట్టి ఆ వెలుగు దగ్గరకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడో ఆ మాట చదవండి. ఇప్పుడు నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకున్న ఎడల నేను మళ్ళా 4 గంటలు నేను చెల్లిస్తానని యేసుక్రీస్తు దగ్గర అంటున్నాడు. నేను ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 గంటలు చెల్లిస్తానని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే ఆయన వెలిగింపబడింది కాబట్టి, యేసుక్రీస్తు ఆయనను వెలిగించిండు కాబట్టి. అలాగా ఎంతో మందిని యేసుక్రీస్తు వెలిగించిండు. ఆయన లోకంలోనికి వచ్చుతూ ప్రతి మనిషిని వెలిగించుచుండెను.